హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం శాంసంగ్ A12 మొబైల్ లైటింగ్ సెక్షన్ గురించి చూస్తున్నాం. చూడండి, ఇక్కడైతే మనకు గ్రాఫిక్ అయితే కనిపిస్తుంది. యారో చూపిస్తుంది చూడండి. ఇక్కడ గ్రాఫిక్ అయితే కనిపిస్తుంది. దీని లైటింగ్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఓపెన్ చేసి చెక్ చేస్తే మనకు కాయిల్ దగ్గర లీక్ అయినట్టు సైడ్లలో కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ అయితే మనకు కాయిల్ అయితే లీక్ అయిందండి. మనకు ఖచ్చితంగా ఇక్కడ కాయిల్ మార్చాలా. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పక్క కాంపోనెంట్లో ఏమైనా షార్ట్ ఉందా అని చెక్ చేద్దాం. చూడండి, నేను చెక్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు షార్ట్ అయితే ఏం కనిపించలేదు. ఇక్కడ షార్ట్ ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ కాయిల్ అయితే లీకేజ్ అయ్యింది. ఈ కాయిల్ని అయితే మాత్రం ఖచ్చితంగా మార్చాలి. దానికోసంగా నేను కాయిల్ని అయితే మారుస్తున్నాను. మనకు పక్కన CPU ఉంటుంది కాబట్టి దాని మీద ఒక ₹1 కాయిన్ పెట్టుకొని ఈ కాయిల్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. చూడండి, హీట్ని వచ్చేసి 330 860లో పెట్టుకొని ఈ కాయిల్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. చూడండి, కాయిల్ని అయితే రిమూవ్ చేశాను. మన దగ్గర డెడ్ బోర్డ్ ఉంటే ఆ డెడ్ బోర్డ్ నుంచి లైటింగ్ సెక్షన్లో నుంచి 10 మైక్రో హెన్రీ కాయిల్ని అయితే నేను తీసుకోవడం జరిగింది. చూడండి, డెడ్ బోర్డ్లో నుంచి నేను ఒక కాయిల్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఈ కాయిల్ని మనం శాంసంగ్ ఆ బోర్డులో ఫిక్స్ చేస్తాను. చూడండి, ఇక్కడ కూడా హీట్ 320 60 ఎయిర్ పెట్టుకొని ఈ కాయిల్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ కాయిల్ని తీసుకొని మనకు రన్నింగ్ బోర్డులో లైటింగ్ రాని బోర్డులో ఈ కాయిల్ని అయితే నేను ఫిక్స్ చేస్తాను. ఫ్రెండ్స్, చూడండి, మన లైటింగ్ సెక్షన్లో ఉండే కాయిల్ని తీసుకొని వేస్తే మనకు 100% అక్కడ సెట్ అవుద్ది. వేరే దగ్గర బక్కు కోరు దగ్గర ఉండే కాయిల్స్ అయితే మనం వేయకూడదు. ఎందుకంటే అవి లైటింగ్ సెక్షన్ దగ్గర సపోర్ట్ చేయవు. వాటిలో వచ్చేసి మనకు కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికోసం మనకు ఈ బూస్ట్ కాయిల్ అయితే వోల్టేజ్ని అయితే ఇంక్రీజ్ చేస్తుంది. ఫ్రెండ్స్, దానికోసం అయితే మనం లైటింగ్ సెక్షన్లో ఉండే కాయిల్ని తీసుకొని వేస్తే పనిచేస్తుంది. అది కూడా మనకు ఇక్కడ లైటింగ్ సెక్షన్లో వచ్చేసి 10 మైక్రో హెన్రీ కాయిల్ అయితే ఉంటుంది. చూడండి, నేను ఆ కాయిల్ని తీసుకొని ఇక్కడ వచ్చేసి ఫిక్స్ చేస్తున్నాను. సేమ్ 320 హీట్ పెట్టుకొని 60 ఎయిర్ పెట్టుకొని కాయిల్ని అయితే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాయిల్ని అయితే సక్సెస్ఫుల్గా నేను ఫిక్స్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకు మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఏమైనా లీకేజ్ ఉందా లేకపోతే షార్ట్ ఉందా అనేది మల్టీమీటర్తో మనం చెక్ చేయడం జరుగుతుంది. చూడండి, చెక్ చేస్తున్నాను. చూడండి, నేనైతే చెక్ చేస్తున్నాను. డయోడ్ దగ్గర ఒక సైడు ఎంత జిఆర్ ఉంది, ఇంకో సైడ్ ఎంత జిఆర్ ఉంది,
మళ్ళీ ఈ క్యాప్ దగ్గర, కాయిల్ దగ్గర, అన్నిటి దగ్గర అయితే మనం షార్ట్ ఉందా లేకపోతే ఏమైనా లీకేజ్ ఉందా అని చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండే 2 కెపాసిటీల దగ్గర అయితే చెక్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కెపాసిటీల దగ్గర మనకు జిఆర్ అనేది చాలా తక్కువ వస్తుంది. మనకు 450, 300, 350 అట్లా రావాలా ఇక్కడ జిఆర్. ఒక సైడ్ గ్రౌండ్ రావాలా క్యాప్ కాబట్టి. నేను చెక్ చేస్తే ఇక్కడ జిఆర్ అనేది చాలా తక్కువ వస్తుంది. తక్కువ వచ్చింది ఫ్రెండ్స్. దానివల్ల ఆ క్యాప్ని తీసేసి చూద్దామని ఆ క్యాప్ని అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను బ్లోయర్ యూజ్ చేయకుండా సాలింగ్ రాడ్తోనే ఆ క్యాప్ని అయితే ఈజీగా రిమూవ్ చేశాను. ఇక్కడ మనం ఆ క్యాప్ని తీసిన తర్వాత మళ్ళీ వేరే క్యాప్ని అయితే ఖచ్చితంగా వేయాలి ఇక్కడ. లేదంటే మనకు లైటింగు తక్కువ రావడం కానీ, లేకపోతే కొన్ని రోజులు వర్క్ అయ్యి మళ్ళీ వేరే క్యాప్ ఉంది కదా దాని మీద లోడ్ పడి మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. దానికోసంగా చూద్దాం. ఈ క్యాపు మనకు కెపాసిటర్ వచ్చేసి మల్టీమీటర్తో చెక్ చేస్తే ఏమీ రాకూడదు. ఏమీ రాలేదు అంటే ఆ కెపాసిటర్ ఓకే ఉన్నట్టు. దాంట్లో ఏమైనా వాల్యూ కానీ బీప్ సౌండ్ కానీ వస్తే ప్రాబ్లం ఉన్నట్టు. చూద్దాం. ఈ కెపాసిటర్ని చెక్ చేస్తే మనకు 126 అనేది లీకేజ్ అనేది కనిపించింది ఫ్రెండ్స్. దానివల్ల ఆ కెపాసిటర్ని తీసేసి ఆ కెపాసిటర్ ప్లేస్లో ఇంకో బోర్డు నుంచి సేమ్ సైజు గల కెపాసిటర్ని తీసుకొని నేను రీప్లేస్ అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా చేస్తున్నాను. దీన్ని కూడా నేను బ్లేవర్ యూజ్ చేయకుండా ఈజీగా సాలింగ్ రాడ్తోనే కూర్చోబెట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే నేను దీన్ని కూర్చోబెట్టేశాను. మనకు ఇప్పుడు ప్రాపర్గా లైటింగ్ వస్తుందో రాదో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మొబైల్ని అయితే ఆన్ చేశాను. ఆన్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా లైటింగ్ అయితే వచ్చింది. మనం అయితే ఈ విధంగా ఫస్ట్ బూస్ట్ కాయిల్ దగ్గర మనకు లీకేజ్ ఉంది కాబట్టి బూస్ట్ కాయిల్ చేంజ్ చేసాం. తర్వాత వచ్చేసి ఎక్కడైనా షార్ట్ ఉందా లీకేజ్ ఉందా అని చెక్ చేసుకున్నాం. మన కెపాసిటర్ దగ్గర లీకేజ్ ఉందని కెపాసిటర్ తీసేసి వేరే కెపాసిటర్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ మొబైల్ అయితే ఆన్ అయింది. మా బోర్డు కూడా అదే బోర్డు అయితే ఏం మార్చలేదు. అందుకే నేను కొంచెం స్లో మోషన్లో కూడా ఆ బోర్డుని అయితే చూపించడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.